చెప్పు బావా, ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంతా చాలా సడన్ గా జరిగిపోయింది బావా. నేనెవరిని చూడలేదు. శభాష్ శభాష్, నచ్చింది, నాకు బాగా నచ్చింది. వాడి అపాయానికి నీ ఉపాయం నాకు బాగా నచ్చింది. మంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా మావయ్య. ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి, అర్జెంట్ గా అమెరికా నుంచి నంబర్ 1 డాక్టర్ని పిలిపిస్తాను. బయటకు నడవ్వే. వాట్? నీకే చెప్తున్నాను, బయటకు నడు. సమస్యలకి పరిష్కారం దొరకాలన్నా, సంజయ్ని కాపాడుకోవాలన్నా ఉన్నది ఒక్కటే దారి. సంజయ్కి నిజాలు తెలియాలి. అవకాశం లేకుండా చేసింది కదా రేఖ. ఎక్కడుందని వెతుకుతాం, ఎక్కడుందని తీసుకొస్తాం. హలో. నవ్వులు సంతోషాలు మాయమైపోయి ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైపోయింది కదూ. సంధ్య, నీకు దండం పెడతాను, ఒక్కసారి మా మాట విను. ఏం చెప్తారు? అందరిది ఒకే పాట కదా. నీకు న్యాయం చేయడం కోసమే చేశావు, నిన్ను ఉద్ధరించడానికే చేశావు. నువ్వు వస్తే నీ తాళి నీకిచ్చేస్తావంటారు, అంతేనా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను. మేమందరం కోరుకునేది అదే. నమ్మకం కలిగించడానికి నువ్వెన్నైనా మాట్లాడతావు. నీకు దండం పెడతాను సంధ్య. నాకు దండం పెట్టడం కాదు, త్వరలో మీ అల్లుడి ఫోటోకి దండన సిద్ధం చేసుకోండి. అలా మాట్లాడుకు సంధ్య. మీకో విషయం తెలుసా? మీ ముద్దుల అల్లుడి మీద అటాక్ చేసింది నేనే. నువ్వా? నేనే. అదృష్టం కలిసొచ్చి తప్పించుకున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు తప్పించుకున్నాడు. ఒకసారి కార్ యాక్సిడెంట్లో, ఇప్పుడు గన్ షాట్లో. ఎన్నిసార్లు తప్పించుకుంటాడు? ఎంతకాలం కాపాడుకుంటారు? ఇలా క్షణక్షణం భయపడే కంటే నాకప్పగించేయండి. నా న్యాయస్థానంలో నేనెలాంటి శిక్షలు వేయాలనుకున్నానో అలాంటి శిక్షలు వేసి పైకి పార్సల్ చేస్తాను. వద్దు సంజయ్, నేను చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీ లౌక్యం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు. శవం ముందు శ్రద్ధాంజలి ఘటించడానికి సిద్ధంగా ఉండండి. హలో సంధ్య, సంధ్య, హలో సంధ్య, సంధ్య. ఏమంటుంది మమ్మీ? సంజయ్కి ఇంతకు ముందు ఎప్పుడైనా కార్ యాక్సిడెంట్ జరిగిందా? సంధ్య నీ వాయిస్ మిమిక్రీ చేసి నన్ను ప్లాన్ ప్రకారం బయటికి రప్పించి అటెంప్ట్ చేసిందంటావా? ముమ్మాటికి అంతే బావా. డోంట్ వరీ ఉషా, నాకేం కాలేదు, జస్ట్ లో మిస్ అయ్యాను. పాపకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని కారెక్కబోతుంటే నా పక్క నుంచి ఒక కారు చాలా ర్యాష్గా వెళ్ళిపోయింది.
అనుమానం లేదు బావా. అది ఖచ్చితంగా యాక్సిడెంట్ చేయడానికి వేసిన ప్లానే. చెప్పు షా. జరిగిందమ్మా. ఈ విషయం మాతో చెప్పలేదే? అందరూ కంగారు పడతారని బావే చెప్పొద్దన్నాడు. అప్పుడు కారు యాక్సిడెంట్, ఇప్పుడు గన్తో కాల్చడు. రెండు నేనే చేశానంటుంది. నా అనుమానమే నిజమైందమ్మా. ఆ రోజు బావని చంపేస్తానని బెదిరించినప్పుడు ఆవేశంలో అంటుందిలే అనుకున్నాను. నా మనసు మాత్రం ఏదో కీడు జరుగుతుందని మాత్రం నమ్మింది. పగ మనిషిని మృగంలా మార్చేస్తుందని చెప్పడానికి సంజయ్ మనకి ఉదాహరణ. ఎలాగైనా సంధ్యని పట్టుకోకపోతే నా బావ బతకడు నాన్న. బావని కాపాడుకోవాలి. నీ అల్లుణ్ణి చంపాక నీ మాటలు వింటా. ఇప్పుడు ఎలా ఉందిరా? పెయిన్ తగ్గిందా? సంధ్య మనసుకైన గాయంతో పోల్చుకుంటే నా గాయం ఎంతరా? నా బాధ ఘోరంతైతే సంధ్య బాధ కొండంత. ఏ మనిషి జీవితంలో అయినా గతం అనేది ఒక అద్భుతమైన జ్ఞాపకంలా మిగిలిపోవాలంటారు. నా గతాన్ని నేను తలుచుకున్నప్పుడల్లా నా మీద నాకే అసహ్యం వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటావురా? నేను మామూలు పాపాలు చేయలేదురా. ఆ దేవుడు ఈపాటికే నాకు పెద్ద శిక్ష వేసుండాలి. ఇంకా నాకు బతకడానికి అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. బహుశా తను వెయ్యాలనుకున్న శిక్షని మోసపోయిన ఒక ఆడపిల్లకి పగ రూపంలో ఇచ్చేశాడేమో. అందుకే ఇలా జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు సంజయ్? అవునరా, ఈ పోలీసులు, ఈ ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు నా మీద ఎవరు అటాక్ చేశారో చెప్పలేకపోవచ్చు. నా అంతరాత్మకు మాత్రం ఆ నిజం తెలుసు. నీ మీద ఎవరు అటాక్ చేశారో నీకు తెలుసా? ఎవరది? ఈ ప్రపంచంలో నేను ఒకే ఒక వ్యక్తికి శత్రువుని. సంధ్యకి. సంధ్య నన్ను షూట్ చేసింది. ఒకసారి నన్ను బయటికి రప్పించి అటాక్ చేసింది. ఇప్పుడు వల వేసి కాపు కాసి మరీ కాల్చింది. తన గురికి నా గుండెల్ని ఎదురు పెడదామనుకున్నాను. కానీ సంధ్య చేతిలో చనిపోయే ముందు ఒక్కసారి సంధ్యని మనస్ఫూర్తిగా చూసి చేసిన మోసానికి క్షమాపణ అడిగి చనిపోవాలని తప్పించుకున్నాను.
కానీ సంధ్య వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను బతికున్నా చచ్చినట్టే. ఇది సంధ్య పెట్టిన ప్రాణభిక్ష. మరి ఈ విషయం జీకేత్ ఎందుకు చెప్పలేదు? చెప్పను, ఎందుకంటే సంధ్య చేతిలో చావే నాకు సంతోషం. మార్పు అనేది ఒక దుర్మార్గుణ్ణి మనిషిలా మారుస్తుందని తెలుసు గాని మహర్షిలా మార్చేస్తుందని నిన్ను చూశాక తెలిసిందిరా. ఎదిగిపోయావురా, నా దృష్టిలో శిఖరమంతా ఎత్తుదిగిపోయావు. మేము ఒకటి కోరుకుంటే నువ్వు ఇంకోటి చేస్తావు. అప్పుడప్పుడు నువ్వు కూడా పొరపాట్లు చేస్తుంటావు. ఎందుకంటే చివరికి నువ్వనుకున్నదే జరుగుతుంది కాబట్టి. ఆరేళ్ల వయసులో అనాథగా ఉన్న నన్ను జీకే సామ్రాజ్యంలోకి అడుగుపెట్టేలా చేశావు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఆ ఇంటికే నన్ను అల్లుణ్ణి చేశావు. నాకు ఊహించని జీవితాన్నిచ్చావు. కొద్ది రోజులకి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకో ఆడదానితో జీవితం పంచుకునేలా చేసి చివరికి ఆ అమ్మాయిని నాకు దూరం చేశావు. అప్పుడు మొదలైన సమస్యలు ఒక్కొక్కటిగా పెరిగి నన్ను వేధించడం మొదలుపెట్టే. ఒక కూతుర్ని నాకు దూరం చేశావు, మరో కూతురు జీవితం నాశనం అయ్యేలా చేశావు. సంజయ్కి నేను వాస్తవాలు చెప్పాలి. ఒక్కసారి తీసుకురా, నీ సన్నిధిలోకి తీసుకురా. నీ ఎదురుగానే నా కూతురికి నిజాలు చెప్పి ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయేలా చేస్తాను. అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దైవ మార్గం ఒక్కటే ఉంటుంది అంటారు. అందుకే వేడుకుంటున్నాను, మా కుటుంబాన్ని కష్టాల ఊబి నుంచి బయటపడే స్వామి. మనుషుల చేత తప్పులు చేయించేది నువ్వే, ఆ తప్పులకి శిక్షలు వేసేది నువ్వే. అంతా నాటకం, జగన్నాటకం. దారి చూపుతానన్న సూత్రధారివి. నీ మాయలు నీ లీలలు ఎవరికెరుక? స్వామి, స్వామి, కనీ పెంచిన నా కూతురు కనిపించకుండా పోయింది. కళ్ళుండి కూడా గుడ్డివాళ్లా వెతుకుతున్నాను. ఎక్కడుందో కొంచెం దారి చూపించండి స్వామి. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నా కూతురుని తెచ్చుకుంటాను స్వామి. ఏడు సముద్రాల అవతల ఉంది, వెళ్ళి తెచ్చుకుంటావా?
ఏడు లోకాల అవతల ఉంది, వెళ్ళి తెచ్చుకుంటావా? తెచ్చుకుంటాడట, తెచ్చుకుంటాడు. అది కాదు స్వామి, ఒక్కసారి ఫోటో చూసి. చూసేదే లేదు, ఏం లేదు. ఫోటో అయ్యా ఈ ఫోటో నా కూతురమ్మా. నా కూతురులాగా ఈ ఫోటో కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎగిరిపోతూ చివరికి నాకు దొరకదేమో అనుకున్నానమ్మా. కానీ దేవుడి దేవల్ల మళ్ళీ దొరికింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడుగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపమే మోక్ష మార్గం, పశ్చాత్తాపమే మరుజన్మకు మూలం, స్వార్థమే సర్వదుఃఖాలకు మూలం. అయ్యా అయ్యా, ఏంటమ్మా? నేను చేసిన ఒక నేరానికి ఎంతో పాపం మూటగట్టుకున్నాను. దేవుడు ఆ శిక్ష నాకు సరిపోదనుకున్నాడో ఏమో, నా కొడుకుని తీసుకెళ్లిపోయాడు. ఆ పాపమేంటో తెలుసా అయ్యా? మీ కూతురుకు అన్యాయం చేయడం. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నువ్వెవరు? నేను హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్నప్పుడు మీ కూతురు కాన్పుకొచ్చింది. పండంటి బిడ్డను కనింది. డబ్బు కాసుపడి ఎవరిదో చనిపోయిన బిడ్డను మీ కూతురు పక్కన పడుకోబెట్టి మీ కూతురు బిడ్డని తీసుకెళ్లి అమ్మేశాను. అంటే అంటే నా మనవరాలు చనిపోలేదా? లేదయ్యా, ఆ బిడ్డ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా చేతుల్లోకే వచ్చింది. అప్పుడు ఈ చేతులతో ఆ బిడ్డని అడుక్కునే వాళ్ళకి అద్దెకిచ్చేసి డబ్బులు సంపాదించుకున్నాను. ఎక్కడుందమ్మా ఇప్పుడు? నా మనవరాలు ఎక్కడుందమ్మా? నేనొక భిక్షగత్తెకి ఆ బిడ్డను అద్దెకిచ్చాను. ఆ భిక్షగత్తె ఓ కారులో పెట్టింది. ఎవరో మహాతల్లి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరమ్మా అమ్మాయి? తెలీదయ్యా, కాని ఆ బిడ్డ అపురూపంగా పెరగటం మాత్రం చూశాను. ఈ దేవుని సన్నిధిలోనే చూశాను. భగవంతుడా,
నా మనవరాలు బతుకుందన్న నిజాన్ని మాకు చెప్పి మాకెంతో మేలు చేసావయ్యా. నా మనవరాలు ఎక్కడుందో ఆ నిజాన్ని నాకు తెలియజేసి మా జీవితాల్లో వెలుగు నింపావు. అయ్యా. ఆవిడెవరో నాకు తెలియదు గాని ఆ జీప్ నెంబర్ మాత్రం తెలుసు. ఆ నెంబర్ ఏంటో చెప్పమ్మా. ఆ నెంబర్ ఏంటో చెప్పమ్మా. ఆ నెంబరు ఈ రోజు నా బిడ్డ పుట్టినరోజు. నా బిడ్డకి ఈ పాయసం తినిపించందే నేను అన్నం ముట్టను. పిల్లలైన ఉషకి దేవుడిచ్చిన బిడ్డని మనందరం అనుకున్నాం. కానీ అది సంజయ్ బిడ్డనని ఈరోజు తెలిసింది.